నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మెలియాపుట్టి హీరమండలం కొత్తూరు ఎలన్పేట మండలాలకు చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షిత రేఖలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందని నేడు ఎంజీఆర్ నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమాన్ని పచ్చశోభ తెలుగుదేశం పూర్వ వైభవం కనబడటంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు జోష్ పెరిగింది. కూటమి పాలనలో భాగంగా బీజేపీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రజా దర్బారులో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసీడీఎస్యు, మండల పరిషత్, పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్ పలు శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మంచి ఆయన వచ్చి ఉన్నారు. నేను ఆయనకి దండం చేస్తున్నాను. మీరు వెళ్ళండి, మీకు వెళ్ళి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. సరేనా? ఒక్క నిమిషం ఏడకి తల్లి, ఈ సైడ్ నుంచి న్యాయం ఉంటే తప్పనిసరిగా నీకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అంటే ఈ క్వాలిఫికేషన్ కొద్దిగా ఇబ్బందికరం అండి. అన్ని దగ్గరలో ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ జాబ్ పెంచినాము. ఒకవేళ మీకు ఇప్పించినా సరే ఎక్కడైనా సరే ఎన్ఎంఆర్కే పూర్తి వస్తాయి, కానీ హెవీ వర్క్ ఉంటుంది సార్. అది ఏమంటే చేస్తారు. ఎవరికంటే అందుకంటే ఒక దగ్గర పనిచేయడానికి చూడండి సార్. ఓకేనా? ఓకే, రైట్. ఇంకోటి ఇద్దరు ఒకటే అర్జెంట్ ఒక నెంబర్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. అలా ఇంక నెక్స్ట్ పంపించండి. నువ్వు అలా పంపించకూడదు, వెనకెళ్ళు, నీ ముందునే పంపించు. చెప్పండి సార్. చూడండి ఒకసారి, ఈ మైక్ బాల్ చూడండి ఒకసారి. మైక్ లే పని చేయండి, చూడండి ఒకసారి. నేను లాస్ట్ టైం మీకు మా కాకుండా మీరు కాపాడుతారని కోరుతున్నాను. ముఖ్యంగా అలాగేనండి. మెయిన్ అక్కడ బీచ్ ఆల్రెడీ రెడీగా గ్రాండ్ అయి ఉంది. స్థలం కూడా స్థలం అమ్మేయడం వల్ల దీనివల్ల సార్. నువ్వు దానికి కూడా దరఖాస్తు పెట్టినావు అయ్యా. నువ్వు ఎలాంటి నాయకుడు యువత పెట్టలేదు. ఆయన అంత ఈజీగా ఆయన ప్రతిదీ పెడతారు, ప్రతి దాంట్లో. ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టులో నా దగ్గర 10 కూడా లేదు, 10%, 5% కూడా లేదు. అందుకోసం నువ్వు అది పట్టుకొని రావాలి. ఆయనకి ఇస్తుంటే పని అవ్వాలి కదా. రాజేశ్వరి ఏం చదువుకున్నా? డిగ్రీ అయిపోయింది. ఇంటర్ చేసి డిగ్రీ అయిపోయింది సార్. తర్వాత రెడ్డిస్ ఫౌండేషన్లో 3 మంత్స్ జీడే ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఆ తర్వాత ఏమొచ్చి వైజాగ్లో మెడికల్ ఫార్మసీలో కూడా 1.5 years చేశాను. తర్వాత అక్కడ అకామిడేషన్ అన్ని బాగాలేకపోవడం వల్ల నేను సర్టిఫికేట్ తీసుకొచ్చాను. మళ్ళీ మంచి పని చేయడానికి ఎవరు ఆదేశాలు అవసరం లేదు. ప్రజలకు న్యాయం చేస్తామన్నప్పుడు ఏ ఎమ్మెల్యే ఫోన్ అవసరం లేదు, ఎవరిది అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యేకి చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పకూడదని కాదు. మీరు ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఉన్న అధికారులు అందరూ ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి న్యాయం చేయండి. చాలా మంది అంటారు మాకు అవసరం లేదు. అది ఎట్టి పరిస్థితులన్నా మీరు అందరూ అధికారులు, ప్రజల సమస్య తెలిసిన వాళ్ళు. మేము కొత్త ఎమ్మెల్యేను, నేను కొత్త ఎమ్మెల్యేను. నాకు కొన్ని సమస్యలు తెలుసు, కొన్ని సమస్యలు తెలియకపోవచ్చును, నాకు అవగాహన తక్కువ ఉండొచ్చును. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలకు మంచి జరగాలనుకున్నప్పుడు మాత్రం మీ డెసిషన్ మీరు తీసుకొని ప్రజలకు మంచి చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఎవరైతే ఆఫ్సర్ రిజర్వాయర్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు, నిర్వాహితులు కానీ ఆ బాధ్యతలు ఎవరు ఉన్నారో మీకు చెప్తున్నారు ఒక ఎంఆర్ఓ గారు, మీకు అన్నీ తెలుసు అనుకోని చాలా సంతోషకరమైన విషయం. మీరు కోర్టు మీరు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి సార్ వీలున్నంత వరకు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. నేను పై అధికారులకి, మన తిజ్జిరా పచ్చినాయుడు గారికి, మన మినిస్టర్ గారికి, మన ఎంపీ రామ్మోహన్ కేంద్ర మినిస్టర్ గారికి చెప్తాను. అదే కాకుండా మన ప్రభుత్వం తరఫున లోకేష్ గారికి కానీ, దీనికి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళకి కానీ, ఎవరికి రెవెన్యూ మినిస్టర్ కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక లెక్క ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంటే తప్పనిసరిగా మనకి దగ్గరగా ప్రభుత్వంతో బంధం ఉంది కాబట్టి కొన్ని అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గం నుంచి అంటే
మన జిల్లా నుంచి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. మన సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయని మీకు అందరూ తెలియజేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే ఏమైనా చెప్పండి, మీరు మాత్రం వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి ఎంఆర్ఓ గారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసాలు మనం చేయకూడదు, గత ప్రభుత్వం చేసిన ఇది మనం చేయకూడదు సార్. ఇదిగోండి సార్. అందులోనే ఈ ఏనేటి కొలెస్ట్రాల్ ఏమంటారు సార్, వాళ్ళకి 60 years అది ఇది మనకు సంబంధం లేదు సార్, ఇది మనం చేయలే. కానీ సార్ ఇది ఆల్రెడీ నా దగ్గరికి వచ్చింది. ఏనేటి కొలెస్ట్రాల్ వీళ్ళు క్యాష్ లేదు, చాలా చదువుకొని లాస్ట్కి వీళ్ళు ఓసీల కింద ఉద్యోగాలు వస్తున్నాయి కానీ బీసీల కింద రావడం లేదు. ఇది మన మెలేపుటి మండలం చీపురుపల్లి పంచాయతీ దాసుపురం సార్. ఇది R&R కాలనీ, మనకు అక్కడ కాలనీ శాంక్షన్ చేశారు, హౌసెస్ అయితే అక్కడ మనకి రోడ్స్ ఏం లేవు. అంటే ఆయన చెప్పారు కదా, నెంబర్ దగ్గరండి అంటే సీసీ రోడ్స్ సార్. ఇప్పుడు ఈ సీసీ రోడ్స్ అన్నీ ఎన్ఆర్జీఎస్లో మేము వేయిస్తాం అండి, కూడా వేయిస్తాం. సాంప్రదాయం ఉంటుంది. వాళ్ళు ఎస్టీ సంబంధించిన కులస్తులు అందరూ పుట్టరుగాలు చేసుకుంటూ నేస్తాలుగా పిలుస్తూ పండగలకి పబ్బాలకి వాళ్ళకి పండినవన్నీ పట్టుకొని మనకు రావడం అనేది జరిగేది. అప్పుడు అలా జరిగింది నాకు తెలుసు. కానీ ఇప్పుడు లేదు, ఆ సాంప్రదాయం పోయింది. ఆ తర్వాత నాకు ఈ 4-5 సంవత్సరాల నుంచి రోజు వాళ్ళకి పండగలకు కానీ లేదా కళ్ళకి కానీ ఏదో ఒకటి మున్సిపల్ సీపుర్లు లేదా పంచపొల్లా తెచ్చింది. పండగలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10,000 రూపాయల సామాన్లు పట్టుకొని నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తున్నాడు. అన్నా నువ్వు ఇన్ని సామాన్లు పట్టుకొని వస్తున్నావు, అయితే నా దగ్గర పట్టుకొని వస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మా ఆవిడ నుంచి మేము బతిమాలు ఇచ్చినా సరే రూపాయి కూడా తీసుకోకుండా నేను అలా అయితే నీకు మిత్రులు ఎలా అవుతాను, స్నేహితులు ఎలా అవుతానని చెప్పిన వ్యక్తుల్లో ఈ మొదలు. అందుకే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఈ 4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా దగ్గర గుడికి తప్ప ఏ రోజు కూడా రూపాయి తీసుకోలేదు. ఆయన కోసం సీపుడు తెస్తున్నాడు, ఏ ఒక లంక మనసుపని చేస్తాడు, ఏముంటవి మనసుపని చేస్తున్నాడు, ఏముంటవి ఆయన కలిగిన చూస్తూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి ఏ విధంగా రుణం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అలాంటి మిత్రులు నాకు దొరికినందుకు కూడా మీ అందరి ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.